అక్కడ హిరణ్యాక్షుణ్ణి సంహరించి అతని హస్తాలలో చిక్కుకున్న భూమాదేవిని విడిపించి పైకి తీసుకొని వస్తాడు. ఈ విధంగా ఆయన భూమాదేవిని రక్షించడానికి పాతాళంలోనికి చొచ్చుకొని వెళ్లిన ప్రదేశమే శిలకి వెనుక వైపున నరసింహస్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. శంకు ఏర్పడింది. ఇది శ్రీ మహావిష్ణువు స్వరూపమని అందుకే ఈ చెట్టుని అలాగే ఉంచేశారు. హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో తిరక్కూడలూరు దివ్యదేశం గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనము తంజావూరు నుండి కుంభకోణానికి వెళ్లే దారిలో వచ్చే దివ్యదేశాలు చూస్తూ ఉన్నాం కదా. మేము జస్ట్ ఇప్పుడే తిరుక్కండియూర్ దివ్యదేశము చూసుకొని అదే కుంభకోణం దారిలో 15 కిలోమీటర్ల దూరంలో వచ్చే మరొక దివ్యదేశము తిరుక్కూడలూరు చూడబోతూ ఉన్నాము. తిరుక్కండియూర్ దివ్యదేశము నెంబర్ 15 అయితే తిరక్కూడలూరు దివ్యదేశము నెంబర్ 25. సాయంకాల సమయంలో ఈ విధంగా తిరుక్కండియూర్ నుండి తిరక్కూడలూరు వెళ్లే దారిలో పచ్చని చేలు ఈ విధంగా కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉండగానే కేవలము 20 నిమిషాల్లో మేము తిరక్కూడలూరు చేరుకున్నాము. తిరక్కూడలూరు చేరుకున్న వెంటనే ఈ విధంగా 5 అంతస్తుల అద్భుతమైన నిర్మాణంతో ఉన్న రాజగోపురము స్వాగతం పలికింది. ఇక్కడ కొలువైన పెరుమాళ్ళు వయ్యం కాత్త పెరుమాళ్. అతన్నే తెలుగులో జగద్రక్షక పెరుమాళ్ అంటారు. వయ్యం అంటే జగత్తు అని అర్థము, కాత్త అంటే కాపాడుతున్న పెరుమాళ్ అని అర్థము. పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమాదేవిని చేజిక్కించుకొని పాతాళంలోకి వెళ్లి అక్కడ దాక్కుంటాడు. ఈ విధంగా జగత్తు పాతాళానికి వెళ్లిపోవడంతో దిగ్భ్రాంతికి లోనైన ముల్లోకాల దేవతలు కలిసి శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకుంటారు. దాంతో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము ధరించి ఈ ప్రాంతంలో చీల్చుకొని లోనికి పాతాళానికి వెళ్లి అక్కడ హిరణ్యాక్షుణ్ణి సంహరించి అతని హస్తాలలో చిక్కుకున్న భూమాదేవిని విడిపించి పైకి తీసుకొని వస్తాడు. ఈ విధంగా ఆయన భూమాదేవిని రక్షించడానికి పాతాళంలోనికి చొచ్చుకొని వెళ్లిన ప్రదేశమే తిరుక్కూడలూరు. అదే విధంగా ఆయన భూమాదేవిని హిరణ్యాక్షుని కబంధ హస్తాల నుండి తీసుకొని తిరిగి పైకి వచ్చిన ప్రదేశమే శ్రీమూష్ణము. అది కూడా ఒక దివ్యదేశము. రాబోయే దివ్యదేశాల యాత్రలో అది కూడా చూడబోతూ ఉన్నాము. తిరక్కూడలూరులో ఉన్న ఈ పెరుమాళ్ కోయిల్ని ఆడుదురై పెరుమాళ్ కోయిల్ అని పిలుస్తారు. చదవవలసిన శ్లోకము: ఓం కూడలూరు నివాసాయ పద్మాసనవల్లి సమేతాయ జగద్రక్షకాయ నమః. పెరుమాళ్ళు జగద్రక్షక పెరుమాళ్, ఈయన్నే వయ్యం కాత్త పెరుమాళ్ అని కూడా అంటారు. అమ్మవార్లు పద్మాసనవల్లి తాయారు, ఈమెనే పూంగోవల్ నాచియార్ అని అంటారు, మరియు భూదేవి. ఇక్కడ స్వామివారు నిలుచున్న భంగిమలో ఉంటారు. శంఖ చక్ర అభయ కటి ముద్రలతో కూడి ఉన్న హస్తాలతో నిలుచుకొని ఉంటారు. ఉత్సవమూర్తులు అంబరీష వరదుడు మరియు పద్మాసనవల్లి భూదేవిలు. విమానము శుద్ధ సత్వ విమానము. ఈ దివ్యదేశాన్ని కీర్తించిన ఆళ్వారు తిరుమంగై ఆళ్వారు. ఈ దివ్యదేశము తిరుక్కండియూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, అదే విధంగా కుంభకోణం నుండి కూడా 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. గర్భగుడిలో కొలువై ఉన్న దివ్య మంగళ స్వరూప మూర్తి జగద్రక్షక పెరుమాళ్ని దర్శించుకోండి. ఈ ఆలయాన్ని మొదటగా ఇక్కడ అంబరీషుడు అనే మహారాజు నిర్మించినట్లుగా చెబుతారు. ఈ మహారాజు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. ఆయన సర్వ వేళలా శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ పూజలు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఒకసారి ఏకాదశి వ్రత దీక్షలో ఉన్నప్పుడు అక్కడికి దూర్వాస మహర్షి రాజుని చూడ్డానికి వస్తాడు. అయితే రాజు ఉపవాస దీక్షలో ఉండడం చేత ఎవరిని కలవకుండా, ఎవరికి కూడా అతిథి సత్కారాలు చేయకుండా ఉండిపోతాడు. అయితే దూర్వాస మహర్షి తనకు జరగవలసిన అతిథి మర్యాదలు జరగలేదనే కోపంతో ఆ రాజుని శపించబోతాడు. ఇది తెలుసుకున్న అంబరీష మహారాజు శ్రీమన్నారాయణుణ్ణి వేడుకుంటాడు. స్వయంగా శ్రీ మహావిష్ణువే వచ్చి దుర్వాస మహామునికి ఉన్న విషయం చెప్పి కోపం తీర్చాలని చూసిన మహర్షి వినకపోవడంతో తన భక్తుణ్ణి రక్షించడానికి పెరుమాళ్ళు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. సుదర్శన చక్రాన్ని చూసిన దూర్వాస మహామునికి అప్పుడు పశ్చాత్తాపం కలిగి శ్రీమన్నారాయణుణ్ణి వేడుకుంటాడు.
అయితే శ్రీమన్నారాయణుడు తన చేతి నుండి వదిలిన సుదర్శన చక్రము వెనుకకు తీసుకోవడం జరగదని చెబుతూ అంబరీష మహారాజుని వేడుకోవడం తప్ప ఇంకొక దారి లేదు అని శ్రీ మహావిష్ణువు దూర్వాస మహామునికి చెప్పడం జరుగుతుంది. దాంతో అంబరీషుణ్ణి శరణు కోరిన దూర్వాస మహాముని తన వైపు దూసుకు వస్తున్న సుదర్శన చక్రం నుండి రక్షింపబడతాడు. ఇప్పుడు మీరు ఈ ఆలయంలో సుదర్శన చక్ర తాళ్వారు ప్రతిష్ఠించబడి ఉండడం చూడవచ్చు. ముందు వైపున ఈ విధంగా సుదర్శన చక్ర తాళ్వారు ప్రతిష్ఠించబడి ఉండగా అదే శిలకి వెనుక వైపున నరసింహస్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. స్వామివారి గర్భగుడికి ఎదురుగా గరుడుడి ఆలయము ఉంటుంది. తన ప్రియమైన భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థించగానే తక్షణం వచ్చి వాళ్ళని రక్షించే జగద్రక్షక పెరుమాళ్గా ఈ వయ్యం కాత్తు పెరుమాళ్ళు ప్రసిద్ధి పొందారు. ఆలయం వెలుపలి వైపు ఉన్న ప్రాకారానికి లోపలి వైపు ఉన్న గోడలో కట్టిన ఈ దేవాలయంలో ఆల్వారులని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక అలాగే సవ్య దిశలో దేవాలయం ప్రదక్షిణలో వెళ్ళినప్పుడు కుడివైపున పద్మాసనవల్లి తాయార్ అమ్మవారి ఆలయము కనిపిస్తుంది. అమ్మవారు కుసుమ కోమలి పూంకోవల్ నాచియార్ అని అంటారు. అమ్మవారు నందకుడు అనే మహర్షి వద్ద కుమార్తెగా పెరగడం జరుగుతుంది. జగద్రక్షక పెరుమాళ్ ప్రత్యక్ష దర్శనం చేసుకున్న ఈ నందక మహర్షి తన కుమార్తె పెళ్లిని జగద్రక్షక పెరుమాళ్తో ఉత్తర పల్గుని నక్షత్రం నాడు జరిపించారని చెబుతారు. ఇక్కడ ఉన్నవన్నీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే వాహనాలు. అమ్మవారు పద్మాసనవల్లి తాయారుని దర్శనం చేసుకోండి. పూర్వకాలంలో హిరణ్యాది రాక్షసులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉన్న సమయంలో సనకాది బ్రహ్మ ఋషులంతా కలిసి ఈ రాక్షసుల పీడ వదిలించుకోవడం ఎట్లా అని ఆలోచించడానికి అందరూ కలిసి సమావేశమైన ప్రదేశమే ఈ జగద్రక్షక పెరుమాళ్ కొలువైన తిరుక్కూడలూర్. ఈ దేవాలయంలోని ఇంకొక ప్రత్యేకత, ఇక్కడ ఉన్న 100 ఏళ్ల నాటి పనస చెట్టు పైన శంకు ఆకారము సహజంగానే ఏర్పడి ఉంటుంది. శంకులాగా ఉంటుంది. అది ఇక్కడ ఈ టెంపుల్లో ఫేమస్. 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు ఇది. ఈ చెట్టులో సహజంగానే కాండంలో ఆ విధంగా శంకు ఏర్పడింది. ఇది శ్రీ మహావిష్ణువు స్వరూపమని అందుకే ఈ చెట్టుని అలాగే ఉంచేశారు. ఇది కూడా ఇక్కడ దర్శనీయ స్థలం. అంబరీష మహారాజుని దూర్వాస మహర్షి శాపం నుండి రక్షించడానికి వైకుంఠం నుండే విచ్చేసిన శ్రీమన్నారాయణుని ఒక ఆయుధమైన సుదర్శన చక్రము దూర్వాస మహామునిపై ప్రయోగించగా ఇంకొక ఆయుధమైన శంఖము ఇక్కడ చెట్టులో కనిపించడమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. 300 చిల్లర ఏళ్ల ఆయుష్ కలిగిన ఈ పనస చెట్టు ఇప్పటికీ 500 కాయల వరకు కాయలు కాస్తూ ఉండడము విశేషం కాగా, విశేషమైన పర్వదినాల్లో వేడుకల్లో పూజలలో ఈ పనస చెట్టుకు ఉన్న శంకుకు కూడా పూజలు నిర్వహిస్తూ ఉండడము ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ఆలయ గర్భగుడికి కుడివైపున పద్మాసనవల్లి తాయార్ కొలువై ఉండగా ఎడమ వైపున ఆండాల్ అమ్మవారి ఆలయము ఉంటుంది. మొట్టమొదటగా అంబరీష్ మహారాజు కట్టినట్లు చెబుతూ ఉన్న ఈ ఆలయము ఒకసారి కావేరి నదికి వరదలు రావడంతో మట్టిలో కూరుకుపోవడం జరిగింది. ఆ సమయంలో జగద్రక్షక పెరుమాళ్ళు మధురై రాణి మంగమ్మకు కలలో కనిపించి తాను ఇక్కడ మట్టిలో ఉన్నానని విడిపించవలసిందని కోరుకోవడంతో ఆమె ఈ ఆలయాన్ని పునరుద్ధరించిందని పురాణ కథనము. ఆమె విగ్రహము కూడా ఈ ఆలయంలో ఉంటుంది అని చెప్పారు, కానీ మేమైతే చూడలేకుండా పోయాము. అంబరీషునిచే పూజించబడిన ఈ జగద్రక్షక పెరుమాల్ని అంబరీష వరదుడు అని కూడా పిలుస్తారు. ఉత్సవమూర్తి పేరు కూడా అంబరీష వరదుడు. ఇవ్వండి ఈరోజు విశేషాలు. తొందరలో ఇంకో దివ్యదేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.